మన కాదర్వల్లి గారు చెప్పారండి అటవీ ద్రావణం అని. అది ఇప్పటివరకు మిద్దె తోటలో ఎవరు వాడుతున్నట్లయితే నాకు చెప్పలేదు, ఎవరు వినలేదు నేను మా గ్రూపుల్లో కూడా. నేను అది కూడా ఫస్ట్ నుండి వాడుతున్నానండి. కింద గ్రౌండ్లో వాడినప్పుడు నాకు మంచి రిజల్ట్ వచ్చింది. భూమిని మంచి గుల్లబారుస్తుంది ద్రావణం వాడటం వల్ల. ఆ ద్రావణాన్ని మనం 4-5 రోజులు పులియబెట్టేసి వాడుకోవడమేనండి. దానికి కూడా మనం ఒక 20 లీటర్స్కి వచ్చేసి 1 లీటర్ కలిపేసి వాడుకోవచ్చు. దీన్ని మట్టి కుండలోనే తయారు చేసుకోవాలండి. ఈ అటవీ ద్రావణం తయారు చేయాలంటే ప్లాస్టిక్ డ్రమ్స్లో వాటిల్లో వాడొద్దని చెప్పారండి ఆయన, డాక్టర్ గారు. సో మట్టి కుండలోనే వాడుకోవాలి. ఆ మట్టి కుండ కూడా మనకి ప్లేస్ ఉంటే కొంచెం గొయ్యిలాగా తవ్వి దాంట్లో ఇక్కడ వరకు పాతి పెట్టేసి దాంట్లో పెట్టి చేస్తే మంచిదట. మనకి అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను నీడలోనే పెడతాను. నీడలో పెట్టేసి చేస్తానన్నమాట. ఒక 20 లీటర్ల కుండ తీసుకొని దాంట్లో నిండా నీళ్ళు నింపుకొని కొంచెం గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే పొంగుతుంది, ఇది పులుస్తున్న కొద్దీ పొంగుతూ ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం గ్యాప్ పెడతాను. గ్యాప్ పెట్టేసి దాంట్లో ఒక 16-17 లీటర్స్ అట్లా వాటర్ తీసుకొని దానికి ఏదైనా 2 పప్పుల పొడులండి, ద్విదళ బీజాలు, మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఉలవలు కానీ అలా, అది ఒక 1/4 కేజీ. తర్వాత పల్లి పొడి ఒక 1/4 కేజీ. బెల్లం వచ్చేసి మనకు చాలా తక్కువ పడుతుంది. మనకి జీవామృతంలో అయితే 200 లీటర్స్కి 2 కేజెస్ బెల్లం అలా యూజ్ చేస్తాం కదా. సో దీంట్లో అంత అక్కర్లేదు మనకి. ఈ 20 లీటర్స్ వాటర్కి ఒక 50 గ్రామ్స్ బెల్లం యూజ్ చేస్తే సరిపోతుంది. అది తాటి బెల్లమే కానీ, తాటి బెల్లం ఉంటే మంచిది, అది లేకపోతే మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు. సో అది వేసి తర్వాత పుట్టమన్ను కొంచెం, ఒక పిడికడంతా పుట్టమన్ను కూడా వేయాలి. అంతే. ఇంకా అలా 4-5 డేస్ మనం రోజు తిప్పుతూ ఉండాలి. స్మెల్ కూడా బాగుంటుంది. మన పులిసిన ఒక రకమైన స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ ఏం కాదు, బాగుంటుంది. సో లీటర్కి మనం ఒక 20 లీటర్స్ అట్లా వాటర్ కలిపి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. దానివల్ల మనకి క్రాప్ కూడా బాగా వస్తుంది. దీనివల్ల స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మొక్కల మొదళ్లలో పోసుకోవచ్చు, సేమ్ జీవామృతం వాడినట్లే. సో క్రాప్ బాగా వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాను ఇలా ఇది కూడా వాడవచ్చు అని. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది జీవామృతం లాగే.